కార్తికేడి వాడికి హెల్ప్ అవసరం. ఈ రోజు మనం ఈ వీడియోలో పాన్ ఇండియా డైరెక్టర్ల నుంచి వచ్చే సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ డైరెక్టర్ల నుంచి వచ్చే సినిమాలు ఒక నూతన అధ్యాయాన్ని రచించబోతున్నాయి. ఎందుకంటే ఆడియన్స్ వీళ్ళ సినిమాల గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్ల మూవీస్ లను ఒక్కటి కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా అద్భుతమైన సినిమాలు ఉండబోతున్నాయి. అయితే పదండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇక వీడియోని చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న మొదటి డైరెక్టర్ పేరు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాలెంటెడ్ డైరెక్టర్. ఇతనికి తన మీడియం బడ్జెట్ మూవీ అయిన పాన్ ఇండియా మూవీ అయిన హనుమాన్ ద్వారా మంచి పేరు వచ్చింది. ఇతని ద్వారా వచ్చే మూవీస్ గురించి ప్రేక్షకులు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇతని ద్వారా వచ్చే మూవీ పేరు అధీరా. ఇది పీవీసీయూలో భాగమైన సినిమా. ఈ మూవీలో కళ్యాణ్ దాసరి హీరోగా నటిస్తున్నాడు. హనుమాన్ మూవీ లాగే ఈ సినిమాలో హీరోకి ఇంద్రదేవుడి నుంచి సూపర్ పవర్ అనేది లభిస్తుంది. ఈ సినిమా హనుమాన్ మూవీ లాగా ఒక పెద్ద మూవీ అవ్వబోతుంది. ఈ మూవీ బడ్జెట్ హనుమాన్ మూవీ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉండబోతుంది. ఈ మూవీ 2025 సంక్రాంతిలో రాబోతుంది. అధీరా మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీని తీయబోతున్నాడు. దాని తర్వాత రణ్వీర్ సింగ్ తో రాక్షస్ అనే మూవీని తీయబోతున్నాడు. ఈ 3 సినిమాలు పీవీసీయూలో భాగమవుతాయి. అయితే మీలో ఎంతమంది ఈ 3 సినిమాల గురించి ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న రెండవ డైరెక్టర్ సుకుమార్ గారు. సుకుమార్ గారు ప్రామిసింగ్ డైరెక్టర్ అని మనకు తెలుసు. సుకుమార్ గారు తన పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్లో అందరికీ పరిచయం అయ్యారు. ఆయన ఇదివరకే తెలుగులో మనకందరికి మంచి మంచి సినిమాలు ఇచ్చారు. అయితే పుష్పతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. పుష్ప 2 మూవీ డిసెంబర్ లో రాబోతుంది అని అందరికీ తెలుసు. పుష్ప 2 మూవీతో అన్ని రికార్డులను తిరగరాయాలనుకుంటున్నాడు. అదే విధంగా సుకుమార్ నుంచి రాబోయే అతిపెద్ద మూవీ RC-17. ఈ మూవీ చాలా స్పెషల్ అవ్వబోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ మరియు సుకుమార్ నుంచి రాబోతున్న రెండవ మూవీ కాబట్టి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ రంగస్థలం. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకందరికి తెలుసు. అప్పట్లోనే ఆ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే రామ్ చరణ్ లెవెల్ ఇప్పుడు ఎక్కడికో ఉండేది. RC-17 తో సుకుమార్ గారు మనకి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. రంగస్థలం లాగా ఫ్యాన్స్ ఈసారి కూడా సుకుమార్ నుంచి మంచి కంటెంట్ ని ఆశిస్తున్నారు. ఈ మూవీ 2026లో రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 మరియు RC-17 మూవీస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ సుజిత్ గారు పాన్ ఇండియా లెవెల్లో తీసిన సినిమా సాహో మూవీ హిట్ కాలేకపోయింది. అయినప్పటికీ ఈ మూవీ అతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో ప్రభాస్ ని స్టైలిష్ గా చూపించడంలో సుజిత్ సక్సెస్ అయ్యారు. యాక్షన్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా తీశాడు. కానీ ఇతని నుంచి రాబోయే సినిమాలు కూడా చాలా ఆసక్తికరంగా మరియు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇతని ద్వారా వచ్చే మూవీ ఏంటంటే ఓజీ ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ లో మొదటిసారిగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఇమ్రాన్ హస్మీ గారు విలన్ గా నటిస్తున్నారు. మరియు హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. 250 కోట్లతో నిర్మించబడుతున్న ఈ మూవీ 17 సెప్టెంబర్ లో వస్తుంది. దీని తర్వాత నాని 31 మూవీని కూడా ఈయన తీయబోతున్నారు. ఇది ఒక మాసివ్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఇందులో నాని ఒక క్రేజీ అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ 2 మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే మీలో ఎంతమంది ఈ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ అట్లీ కుమార్. జవాన్ మూవీతో సక్సెస్ పొందిన అట్లీ కుమార్ ని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. 100% సక్సెస్ ఉన్న డైరెక్టర్లలో ఇతను కూడా ఒకరు. అయితే అల్లు అర్జున్ తో ఇతని సినిమా ఒకటి రాబోతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ తీసుకోబోతున్నారు. జవాన్ సినిమా లాగే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇది ఒక మాస్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. మరియు ఇందులో అల్లు అర్జున్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చే నెలలో కాబోతుంది. అట్లీ కుమార్ మరియు అల్లు అర్జున్ యొక్క ఫస్ట్ కాంబినేషన్ కాబట్టి దీనికోసం చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని మనం 2025 చివరిలో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర లాంటి మూవీని తీసి ఫేమస్ అయ్యారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 430 కోట్లు సంపాదించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ని అందుకుంది. ఇతని ద్వారా వచ్చే మూవీతో ఇతను ఇండియాలోనే టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరబోతున్నాడు. ఇతని డైరెక్షన్ లో రాబోతున్న మూవీ పేరు వార్ 2 మూవీ స్పై యూనివర్స్ లో వచ్చిన 4వ మూవీ ఇది. దీంట్లో ఒకవైపు రుతిక్ రోషన్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య బ్రూటల్ గా ఫైట్ సీన్స్ ఉండబోతున్నాయి. వార్
పార్ట్ 2 ఒక బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. వార్ పార్ట్ 1 సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. అయితే పార్ట్ 2 మూవీ 2024 చివరిలో పూర్తి కాబోతుంది. ఈ మూవీ ఆగస్ట్ 14, 2025లో రాబోతుంది. వార్ 2 మూవీ తర్వాత అయాన్ ముఖర్జీ నుంచి బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కూడా రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా ఇలా హ్యాట్రిక్ గా హిట్ కొడుతున్నాడు మరియు టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇతనిది కూడా 100% సక్సెస్ రేట్ ఉంది. ఖైదీ, విక్రమ్, లియో సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. లోకేష్ కనకరాజ్ కూలీ మూవీతో వస్తున్నాడు. ఈ మూవీలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఇందులో రజనీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ఎల్సీయూలో పార్ట్ కాదు, ఇది ఒక స్టాండ్ అలోన్ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ గోల్డ్ స్మగ్లింగ్ పై ఉండబోతుంది. అయితే మీ దృష్టిలో ఈ మూవీ ఎల్సీయూలో పార్ట్ అవ్వబోతుందా లేదా అనేది కింద ఎస్ఆర్ నో అని ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. ఈ మూవీ 2024లోనే రిలీజ్ అవ్వబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, సలార్ మూవీలతో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా చేరిపోయారు. సలార్ మూవీతో వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇతని తర్వాత మూవీ ఎన్టీఆర్ తో రాబోతుంది. ఇది ఒక ఎమోషనల్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో ఒక కొత్త కథని చూడబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ గారు ఒక గ్యాంగ్ లీడర్ గా మనకి కనిపించబోతున్నారు. ఇది ఒక ఎపిక్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఎన్టీఆర్ తో మూవీని తీయాలని డ్రీమ్ ని ప్రశాంత్ నీల్ దీంతో నెరవేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఈ మూవీని చాలా చోట్లలో షూటింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 31 మూవీ 2025లో లేదా 2026లో మనం చూడబోతున్నాం. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూడవ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కేవలం 3 సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతనికి ఇప్పుడు ఉంది. లాస్ట్ టైం వచ్చిన యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో అతను 917 కోట్లు సంపాదించాడు. సందీప్ రెడ్డి వంగ ద్వారా వస్తున్న మరొక మూవీ స్పిరిట్. ఈ మూవీలో యాక్షన్ వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం ఏకంగా కొరియన్ యాక్టర్ డాన్ లీని తీసుకున్నారు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ వైల్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో నటించబోతున్న డాన్ లీ నటించిన మూవీస్ చూస్తే మీ మతిపోతుంది. అతని యాక్షన్ సీన్స్ చూస్తే నిజంగా ప్రభాస్ కి అతను గట్టిగా పోటీ ఇవ్వబోతున్నాడు అని భావిస్తారు. ఈ సినిమాకి ప్రమోషన్ లేకుండానే అన్ని రికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీని చూడడానికి అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఈ మూవీ యొక్క బడ్జెట్ 300 కోట్ల కంటే ఎక్కువగా ఉండబోతుంది. ఈ మూవీ మొదటి రోజునే 200 కోట్లు సంపాదిస్తుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ స్వయంగా భావిస్తున్నారు. అయితే ఈ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మీరు స్వయంగా కింద కామెంట్ చేసి తెలపండి. ఈ మూవీ షూటింగ్ 2024 చివరిలో స్టార్ట్ అవ్వబోతుంది. అదే విధంగా 2025 లేదా 2026 లోపల ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సందీప్ రెడ్డి వంగ. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న డైరెక్టర్ ఎస్ శంకర్. దర్శకుడు ఎస్ శంకర్ తన హై బడ్జెట్ మూవీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పటి నుంచే ఫేమస్ అయ్యాడు. ఇతను టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. హాలీవుడ్ లెవెల్లో సినిమాలు తీస్తారు. ఈయన ఒక సాంకిపేటే బడ్జెట్ తోనే 4-5 హనుమాన్ సినిమా లాంటివి తీయవచ్చు. లాస్ట్ టైం శంకర్ గారు 2018లో రోబో 2.0తో వచ్చారు. కానీ ప్రస్తుతం ఆయన నుంచి 2 మూవీస్ రాబోతున్నాయి. ఈ మూవీస్ ని చూడడానికి శంకర్ ఫ్యాన్స్ కూడా ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీస్ ఇండియన్ 2 మరియు గేమ్ చేంజర్. ఇండియన్ 2 మూవీ ఆల్రెడీ రిలీజ్ అయింది. అయితే భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 ని తీశారు. ఇండియన్ 2 మూవీ మంచి టాక్ ని తెచ్చుకొని నడుస్తుంది. అయితే శంకర్ గారు తీయబోతున్న మరొక మూవీ గేమ్ చేంజర్. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ నెలలో రాబోతుంది. ఈ 2 మూవీస్ కూడా ఈ సంవత్సరంలోనే రాబోతున్నాయి. కాబట్టి ఈ మూవీస్లలో ఏ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మన లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నారు వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి. ఇండియన్ లెజెండరీ డైరెక్టర్. వరుసగా 2 మూవీస్ 1000 కోట్ల కంటే ఎక్కువగా సంపాదించిన మూవీస్ కేవలం ఎస్ఎస్ రాజమౌళివే ఉన్నాయి. బాహుబలి 1, 2 మరియు RRR మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి నుంచి రాబోతున్న మూవీ SSMB 29. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీగా ఉండబోతుంది. ఇది ఒక బిగ్ బడ్జెట్ జంగల్ మూవీగా ఉండబోతుంది. ఇందులో యాక్షన్ నిండుగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ ఏ మూవీస్ కి కూడా పెట్టలేదు అంటే నమ్మండి. ఇందులో చాలా యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ చూడడానికి లభిస్తాయి. ఈ మూవీలో రామాయణం మరియు హనుమంతుడి రిఫరెన్స్ కూడా కనిపిస్తాయి. ఈ మూవీలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు.
ఈ మూవీ కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పిక్చర్లుగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ మహేష్ బాబు మరియు రాజమౌళి గారి కాంబోలో వస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ గ్లోబల్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది మరియు 1000 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఈ మూవీకి పెట్టబోతున్నారు. ఈ మూవీలో విలన్ గా థార్ క్యారెక్టర్ లో చేసిన హీరో క్రిస్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతుంది. ఈ మూవీని 2026 లోపు చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో చెప్పిన ఏ డైరెక్టర్ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేసి తెలపండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. వీడియోని చాలా కష్టపడి చేశాను కాబట్టి ఒక లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.